హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్య హోమ్ మేడ్. మీలో ఎంతమందికి రవ దోశ అంటే ఇష్టం? తినడం కాదండి, వేయడం. సో ఫస్ట్ టైం వేసినప్పుడు ఎవరికైనా పర్ఫెక్ట్ గా వచ్చిందా అది కూడా కమెంట్స్ లో షేర్ చేయండి. రవ దోశ మాక్సిమం ఫస్ట్ టైం వేసినప్పుడు పర్ఫెక్ట్ గా రాదు, ట్రై చేయగా వస్తుంది. సో నేను థర్డ్ టైం వేస్తున్నాను. ఫస్ట్ టైం సెకండ్ టైం వేసాను కానీ కొన్ని టిప్స్ అయితే ఫాలో అవ్వలేదు. యాక్చువల్ గా సాఫ్ట్ గా వచ్చింది, క్రిస్పీగా రావాలి రవ దోశ. సో యాస్టీస్ బయట కొన్నట్టే టేస్ట్ లో రావాలండి, ఇలా ట్రై చేసేయండి. ఫస్ట్ అయితే ఒక గిన్నెలోకి ఒక కప్పు వరకు బియ్యం పిండి, ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ, హాఫ్ కప్ వరకు మైదా పిండి, హాఫ్ కప్ పెరుగు, కట్ చేసుకుని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, సాల్ట్ యాడ్ చేసుకుని మొత్తం మిక్స్ చేసుకుని వాటర్ యాడ్ చేసుకుని ఇలా పలుచగా మిక్స్ చేసుకోవాలి. దోశ వేసిన ప్రతిసారి పిండిని మిక్స్ చేసుకుంటూ వేసుకోవాలి. ప్యాన్ బాగా హీట్ అయితేనే దోశ క్రిస్పీగా వస్తుంది. బాగా హీట్ అయిన తర్వాత గుంటగడ్డతో గానీ గిన్నెతో గానీ పిండిని తీసుకొని పెనం మీద వేసుకోవాలి. దోశ ఎర్రగా కాలిన తర్వాత చుట్టూనే కాదు మధ్యలో ఉన్న హోల్స్ లో కూడా ఆయిల్ ని వేసేసుకొని క్రిస్పీగా అయిన తర్వాత టర్న్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్ రవ దోశ వస్తుంది. తింటున్నప్పుడు కూడా క్రిస్పీనెస్ తెలుస్తుంది మనకి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీలో ఎంతమందికి రవ దోశ ఇష్టమో కమెంట్ చేయండి.